ఆల్మోస్ట్ 95-96% వరకు మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకోసం మ్యాచ్ అవుతున్నాయి అంటే వాళ్ళు తీసుకున్న మెకానిజం లేదా వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజు డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారనేది ఒక ఎజంప్షన్. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే వాళ్ళు లాస్ట్ 1 year నుంచో 2 years నుంచో వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు అనుకోండి, తర్వాత 3 నెలల తర్వాత ఇంకొన్ని శాంపిల్స్ తీసుకొని యాడ్ ఆన్ చేస్తున్నారు. అట్లా యాడ్ ఆన్ చేసిన తర్వాత రిగ్రెషన్ కోరిలేషన్ మెథడ్ రన్ చేసి సో లాస్ట్ టైం ఫేవర్ గా ఉన్న సెక్షన్ అంటే ఏజ్ కానివ్వండి, లేకపోతే జెండర్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీసా, ఇలాంటి డొమైన్స్ ఏదైతే ఉందో ఆ డొమైన్స్ లో మ్యాచ్ చేసి ఆ ఏ ఓటర్ ఎటు స్వింగ్ అవుతున్నాడు అనేది కరెక్ట్ గా అనలైజ్ చేయగలుగుతున్నారు అనేది దగ్గరగా చూసే వాళ్ళు చెప్పే మోడల్ అండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ 2014 లో వాళ్ళు ఏం చెప్పారు అనేది కరెక్ట్ గా చూస్తే వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆ రోజున జగన్ గారికి 60-70 సీట్లు వస్తాయి అని చెప్పి. సో మనకు అనుకున్నట్టే ఆ రోజున 67 సీట్లు వచ్చినాయి, అక్కడ ఒక 3 సీట్లు వచ్చినాయి తెలంగాణలో. అట్ ద సేమ్ టైం ఆ రోజున ఎవరూ కూడా బీజేపీ ఫుల్ మెజారిటీ తోటి పవర్ లోకి వస్తుంది అని చెప్పి ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఈ టైమ్స్ నో వాళ్ళు ఒక్కరు తప్పితే. సేమ్ 2019 కి వచ్చేటప్పటికి వాళ్ళు 300+ ప్రిడిక్ట్ చేశారు, 303 వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు 135 ప్రిడిక్ట్ చేశారు జగన్ గారికి. సో అది మ్యాచ్ అయింది. రీసెంట్ గా 2018 తెలంగాణ ఎలక్షన్ కూడా వాళ్ళు 78-88 ప్రిడిక్ట్ చేశారు, 85 వచ్చింది టిఆర్ఎస్ కి. మొన్న కూడా వాళ్ళు 35-40 ప్రిడిక్ట్ చేసినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 60-70 కాంగ్రెస్ కు ప్రిడిక్ట్ చేశారు, 100% మ్యాచ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే 24-25 అంటున్నారు. దేర్ మైట్ బి +or-1 or 2 or మనం తీసుకుంటే ఒక 10% ఎర్రర్ తీసుకున్నా గానీ ఇట్ విల్ బి అప్ టు 23-25 లేదా 22-25 మధ్యలోనే ఉంటుంది కానీ పెద్ద వేరియేషన్ రాదు. వెన్ గోయింగ్ టు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏమి అంటే ఎందుకోసం ఇంత ఓటింగ్ పర్సంటేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనం గనక తీసుకుంటే కొన్ని సెక్షన్స్ పర్టికులర్ గా బీసీల సెక్షన్స్, పర్టికులర్ గా ఎస్సీల సెక్షన్, వీళ్ళ అప్లిఫ్ట్మెంట్ ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, జీఈఆర్ రేషియో అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. అంటే సెకండరీ స్కూల్ నుంచి హైయర్ సెకండరీ కంటే ఇంటర్మీడియట్ కి ఎంతమంది వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీకి ఎంతమంది వెళ్తున్నారు, అంతే గ్రాడ్యుయేషన్ నుంచి పీజీకి ఎంతమంది వెళ్తున్నారు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా వరల్డ్ బ్యాంక్ ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటది. అలాంటి దాంట్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పీజీ స్టాండర్డ్స్ కి వచ్చేటప్పటికి గతంలో 36-37% ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున 45-46% వెళ్ళింది. అంటే ఈ పెరిగిన పర్సంటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అగైన్ వెన్ వి గో బ్యాక్ అండ్ చెక్ ఇట్, ఈ పర్సంటేజ్ వచ్చింది బీసీ సెక్షన్స్ నుంచి, ఎస్సీ సెక్షన్స్ నుంచి, పూర్ ఓసీ సెక్షన్స్ నుంచి వచ్చింది. వే బ్యాక్ మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేస్తే ఎందుకు వచ్చింది అంటే ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ గా ప్రాపర్ గా జరుగుతుందని. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మెకానిజం గమనించినప్పుడు పేరెంట్ అకౌంట్ లోకి డబ్బులు వేస్తున్నాం, పేరెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అనమాట. ఎట్ ద సేమ్ టైం స్కూల్ చిల్డ్రన్ కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా స్కూల్ కి వెళ్తున్నారా లేదా అని చెక్ చేసి 2 రోజులు కంటిన్యూస్ గా ఆబ్సెంట్ అయితే 3వ రోజున వాలంటీర్ ఇంటికి వెళ్ళి గైడ్ చేసేదాన్ని లేకపోతే మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ పెట్టాం. ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పారు, ఎవరైనా సరే వస్తున్నా వై ఐఎమ్ టెలింగ్ యూ అండ్ వస్తున్నా విత్ ఇన్ 1 minute. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారు అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఈ సెక్షన్స్ అందరూ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, ఏం ఓటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఎక్కడైనా సరే ఒక 10th క్లాస్ అబ్బాయి లోపు ఉన్న వాళ్ళు పని చేస్తుంటే పట్టురండి నేను రిజైన్ చేసి పోతానని చెప్పి ఛాలెంజ్ చేశాడంటే ఎంత పెద్దగా రిఫార్మ్స్ మేము ఇంప్లిమెంట్ చేయగలిగాము అనేది దానికి ఒక బెంచ్ మార్క్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ ఇలా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు టీడీపీలో హైప్ జరుగుతుందండి. టీడీపీ యాజ్ ఎ పార్టీ 40 years ప్లస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్లస్ ఆయన ఒక 20 సంవత్సరాల వరకు కూడా యాక్టివ్ ప్రతిపక్షంలో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ 15 years అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన సీట్ ఆయన కాపాడుకోవటం కోసం కుప్పంలో ఇల్లు కట్టుకునే స్టేజ్ కి వచ్చాడు. దిస్ ఇస్ నంబర్ 1. నంబర్ 2, ఇవాళ రోజున దాదాపు 30 చోట్ల తెలుగుదేశంకి ఇన్ఛార్జెస్ లేరు. కావాలంటే నేను డేటా ఇవ్వగలను ఎక్కడెక్కడ లేరు అనేది. ప్లస్ ఇంకోటి ఏం జరుగుతుంది, నిజంగా ఇది అబద్ధం అయితే వాళ్ళు కూడా పలానా చోట ఇదిగోండి ఈ స్టేట్ లో ఈటీజీ చేసిన సర్వే తప్పయింది కాబట్టి దీన్ని మీరు నమ్మకూడదు అంటారు. ఎంతసేపటికి ఇంకొక ఎలిగేషన్ చేస్తారు, ఈ సర్వే తప్పు అంటారు. సో పార్థసారథి గారు గాని శాంతి ప్రసాద్ గారు గాని ఇక్కడ పాయింట్అవుట్ చేయలేకపోతుంది ఏంటంటే బీజేపీ పెర్ఫార్మెన్స్ అక్రాస్ ఇండియా కరెక్ట్ ఉంటది ఈ సర్వే ప్రకారం.
ప్రకారం వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి జగన్ గారి కోసం మ్యానిపులేట్ చేశారు. సో దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఉండి ఈ థాట్ ప్రాసెస్ ఉన్నంత కాలం కూడా ఎవరూ కూడా ఆ పార్టీని బాగు చేయలేరు. ప్లస్ తెలుగుదేశం వాళ్ళు ఆరోపించేది ఏమంటే ఇది అంతా ఫేక్ సర్వే అంటారు. సరే, యాక్చువల్ గా ఆ పొజిషన్ లో ఇంకొకటి ఉంటే ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ తెప్పించుకొని వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్, వేర్ ఆర్ ఆ గ్యాప్ ఎంత, ఓటింగ్ పర్సెంటేజ్ గ్యాప్ ఎంత, ఆ గ్యాప్ ని ఎట్లా మానిటర్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే మనం విన్నింగ్ లోకి వెళ్తామని చెప్పి ఆలోచించాలి. అంతేగాని బురద జల్లుకుంటే వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే అండి, జనసేన వాళ్ళకి ఏ సర్వే వచ్చినా ఏ రిజల్ట్స్ వచ్చినా గానీ చింత లేదు, చీకు లేదు. వాళ్ళకి వచ్చేది ఒకటే ఒక నెంబర్ 0. సో వాళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పాటు మునిగిపోయే పడవైనటువంటి టీడీపీ గురించి కూడా వాళ్ళు వెళ్లాల్సిన పని లేదు. సో ఇక బీజేపీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ పార్టీ అధ్యక్షురాల దగ్గర నుంచి చాలా వరకు లో క్యాడర్ లో కింద క్యాడర్ లో ఉన్నంత వరకు మొత్తం అందరూ కూడా తెలుగుదేశం ప్రయోజనాల కోసం పనిచేస్తారు కాబట్టి ఈ సర్వే తప్పని చెప్పాలి. సాయి గారు, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్ కి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. అందుట్లో సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ ఉన్నాయి. ఒక 8.5 కోట్ల రూపాయలు ఎప్పుడు 2019-20లో మన బ్రాండ్ ని బిల్డప్ చేయడానికి, మన ఇన్వెస్ట్మెంట్స్ రావటం కోసం మనం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నమాట వాస్తవం. కానీ ఆ 8.5 కోట్ల రూపాయలుని ఆశగా పెట్టినందువలన వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ ని స్టేక్ గా పెడతారండి ఎవరైనా. బహుశా ఆంధ్రజ్యోతో లేకపోతే ఈనాడుగా అయితేనే అట్లా చేయగలరేమో, కానీ ఒక బ్రాండెడ్ పేపర్, ఆ పేపర్ లో పనిచేయడం కోసం చాలా మంది గర్వపడతారు. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఈవెన్ మన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్, కర్ణాటక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023 ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్ మన బెంగళూరులో జరిగింది. ఎవరు చేశారండి? టైమ్స్ గ్రూప్ చేసింది. దట్ కాంట్రాక్ట్ ఈస్ అరౌండ్ 70-80 crores. ఇవాళ మన ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, దానికి బ్రాండింగ్, దానికి పబ్లిసిటీ ఎవరు చూసారండి? వాళ్ళు రేపు పొద్దున ఏదైనా సర్వే ఇస్తే ఇంకా బీజేపీ కోసం ఇచ్చినట్టేనా? డూ దే మీన్ దట్?